ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు నేను మీతో చెబుతున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని ప్రభువైన యేసు మనందరితో చెబుతున్నాడు. క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రభుకి నమ్మకముగా మనం జీవించేటప్పుడు ఈ లోకంలో మనకు ఎన్నో శ్రమలు సంభవిస్తూ ఉంటాయి. చాలాసార్లు ఆ శ్రమలను బట్టి మనము కృంగిపోతూ ఉంటాం. అయితే మనము శ్రమపడిన మీదట ఆ శ్రమ వలన మనము విశ్వాసములో స్థిరమైనటువంటి వారుగాను, దేవునికి నమ్మకమైన వారుగాను, మన విశ్వాస జీవితము ప్రపంచమునకు తెలిసేటువంటిదిగా మారుతుంది. దైవజనుడైనటువంటి యోబు తన జీవితంలో కలిగిన శ్రమలన్నిటిలో స్థిరముగా నిలబడ్డాడు కనుక అతడు పోగొట్టుకున్నవన్నిటినీ కూడా అతడు మరలా పొందుకున్నాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఈ లోకములో వారు శ్రమలను అనుభవించి అగ్నిలో పడ్డారు. అయినా అగ్ని వాసన వారిని అంటకుండా ప్రభు వారిని కాపాడినాడు. వారిని హింసించిన రాజైన నెబుకద్నెజరు ప్రపంచానికి చెప్పిన మాట ఏమిటంటే, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు సేవించుచున్న దేవుడే నిజమైన దేవుడు అని ప్రపంచానికి ఆయన చాటి చెప్పినాడు. అవును దేవుని బిడ్డలారా, లోకంలో మనకు ఎన్నో శ్రమలు కలుగుతూ ఉంటాయి. ఆ శ్రమలలో మనం స్థిరముగా ఉండి ఈ లోకమును జయించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనము గ్రహించినప్పుడు మనము దేవునికి నమ్మకమైన బిడ్డలంగా మనం ఉంటూ ఉంటాం. ఏ శ్రమతో మీరు కృంగిపోతున్నారు? ఏ బాధతో మీరు వేదన పడుతున్నారు? శత్రువులు మిమ్మలను శ్రమ పెడుతూ ఉన్నారా? సువార్త పరిచర్యకు ఆటంకమును కలుగు చేయుచున్నారా? దేవుని యందు నీవు నమ్మకముగా ఉన్నావని నిన్ను హేళన చేయుచున్నారా? భయపడకండి. లోకమును జయించిన యేసు మనకు తోడుగా ఉన్నాడు. శ్రమలలో ఆయన మనలను ఆశీర్వదించువాడు. ఈ లోకములో మనము ఎన్ని శ్రమలను ఎదుర్కొంటూ ఉంటామో ఆ శ్రమలన్నిటిలో ప్రభు మనకు తోడుగా ఉండి నడిపించువాడు ఆయన. శ్రమలు కలిగినప్పుడు మనలను విడిచి దూరముగా పారిపోయేవాడు కాదు. అందుకని ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులను చూసి ఆయన అన్నాడు, ఈ లోకంలో మీరు నా నిమిత్తము శ్రమలను, నిందలను, అవమానములను అనుభవించినప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ప్రతిఫలము అధికమగును అని అన్నాడు. శ్రమలో కుంగిపోతున్నావా? బాధపడకు. లోకమును జయించిన యేసు మనకు తోడుగా ఉన్నాడు. ప్రార్థించుకుందాం. గనుడా, లోకమును జయించిన మా దేవా, నీ బిడ్డలకు తోడుగా ఉండి వారి విశ్వాస జీవితమును స్థిరపరచమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.